హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అమ్మ తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆమె లేచి కూర్చుంది. ఆమె చుట్టూ మంచాలలో అడ్డదిడ్డంగా పడుకున్నారు పిల్లలందరూ. అందరినీ సరిగ్గా జరిపి చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాలు దగ్గర పెట్టి తల్లి దగ్గర కూర్చున్నాడు. అమ్మ, నీతో ఓ సంగతి చెప్పాలి. ఏమిటిరా? అతను తల వంచుకుని మెల్లగా చెప్పాడు. ఒరే రఘు, నీకు ఈ మాట అనటానికి మనసెలా వచ్చిందిరా? ఆ కర్కోటకుడిగా నా కూతురిని ఇవ్వటం కన్న తల్లే పెట్టే బాధలు భరించలేదట. ఎవడికో ఇచ్చి చేతులు దులుపుకుందాం అనుకున్నావా? అమ్మ, నీ కూతుర్ని అలాంటి వాడికి ఇస్తావట్రా? ఇష్టం లేకపోతే మానేయవచ్చు. ఇదివరలో ఎన్ని చూడలేదు. మనమేం అడిగాము? వాళ్ళే కబురు చేశారు. వద్దనుకుంటే పోలా? నిష్ఠూరం దేనికి? సరళ అంది. పైగా నాదే నిష్ఠూరమా? లక్షాధికారులు కానీ కట్నం లేక మన అమ్మాయిని చేసుకుంటామని కబురు చేశారంటే అందులో తిరకాసుంది. ఆ అబ్బాయి గుణం తెలిసి ఎవరూ పిల్లనివ్వలేదని నీది కన్న కడుపా? అమ్మా, రఘు బాధగా అన్నాడు. సుజాత నీకు కూతురైతే నాకు చెల్లెలు. తనకి కలలో కూడా అన్యాయం చేయను. నీవెందుకు అపోహపడుతున్నావో నాకు తెలియదు. అతన్ని ఎరిగిన వారు అంతా మంచివాడు, సమర్థుడు అన్నారే కానీ దుర్మార్గుడు అని చెప్పలేదు. అందుకే నీకు నచ్చితే చేద్దామని వాళ్ళే అతనికి అమ్మాయి నచ్చిందని కబురు చేశారు. మరి ఎందుకు చేయరు? బంధువులంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. పిసినారట, ఇంటిలో వారిని గడగడలాడిస్తాడు అన్నది. మాకు నచ్చలేదని చెప్తాను. ఊరికే చెప్పటమా? నీకు నీ డబ్బుకో దండం. నీకిచ్చే బదులు ఓ బావిలో దింపటం మంచిదని చెప్పు. సరే, అలాగేలే అన్నాడు. ఏమిటన్నయ్య, ఏదో వేడివేడి చర్చలో ఉన్నట్టున్నారు. ఏం లేదు, నువ్విలారా? తల్లి పిలిచింది. అవునులే, ఏదైనా నాకెందుకు చెప్తారు? అప్పంతా నెత్తిన రుద్ది వెళ్ళిపోయే ఆడపిల్లనేగా. సుజా, నాకేం చెప్పొద్దన్నయ్య, నేను ఎంఏ చదువుతాను. ఏమిటే? సుందరమ్మ బొగ్గలు నొక్కుంది. ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే నేను ఏ కాశీకో వెడతానంటూ బెదిరించిపోయింది. అమ్మ, వెళ్ళేది ఏదో తొందరగా వెళ్ళవే. నీకు విముక్తి, నాకు డిగ్రీ. అన్నయ్య కప్పుల నుండి విముక్తి లభిస్తాయి. అవునే, నీకంతా ఆటగా ఉంది. ఒరే రఘు, ఆ విజయవాడ సంబంధం ఖాయం చేయరా? ఎలా వద్దంటుందో నేను చూస్తాను. మంచిదమ్మా అన్నాడు. అందరూ భోజనాలు చేశాక సరళ వంటింట్లో సర్దుతుంది. సుందరమ్మ నిద్రపోయింది. సుజాత మెల్లగా మేడెక్కింది. అన్నయ్య, ఇందాకటి గొడవేమిటి? విష్ణువర్ధన్ గుర్తున్నాడా? అదే, ఆ రోజు లిఫ్ట్ ఇచ్చాడు అతనేనా? అతనే. మరి అతనుకు నువ్వు నచ్చావట. నీకిష్టమైతే కానీ వద్దన్నాడు. ఇందులో అమ్మని చికాకుపరిచే విషయం ఏమిటి? అతనిది పెద్ద కుటుంబం. ఇతనే యజమాని. ఇంట్లో వాళ్లకు అతనంటే హడలు. అతనికి ముద్దుగా కర్కోటకుడు అని నామకరణం చేశారు. అయితే అతనికిచ్చే బదులు బావిలో వేయమంటుంది అమ్మ. నన్నేనా? భయం నటించింది. నీకన్నీ హాస్యాలే. చికాగ్గా చూసి అతను సిగరెట్ అంటించుకున్నాడు. సుజాత మనసులో తలుక్కుమంది ఆలోచన. 3 రోజుల క్రితం ఆ ప్రయత్నంగా అన్నా వదిలిన మాటలు విన్నది. ఈ వడ్డీలు కట్టలేని సరువు. ఈ ఇల్లమ్మితే పేడాపోతుంది. అంత తొందర ఎందుకు? ఇల్లమ్మే రోజు వస్తుంది అంది సరళ. అదే, రేపు సుజాత పెళ్లి ఎలా చేస్తారు? అవును అన్న భారంగా నిట్టూర్చాడు. నేను మెట్రిక్ చదివాను కదా, ఎక్కడైనా ఉద్యోగం చూడకూడదు? అమ్మో, అమ్మ ఊరుకుంటుందా? ఇంకోసారి అనేవి అలాంటి మాటలు. అప్పటి నుండి తను ఏం చేయాలన్నదే ఆలోచన. ఎంఏ చదివి ఏ కాలేజీనైనా ఉద్యోగం చేస్తే అన్నకు సాయపడదామనుకుంది. తల్లి అది సాధ్యపడనివ్వదు. ఎంత కర్కోటకుడైనా ఇంత అన్నం పెట్టకపోడు. 1000 కట్నం తీసుకున్న బావలు పువ్వుల్లో పెట్టి పూజ చేస్తున్నారా? సుజాత తేలిగ్గా నిట్టూర్చింది. అన్నయ్య, ఏమ్మా? సిగరెట్ పారేసి అడిగాడు. అతని కబురు చేయి, నాకు ఇష్టమేనని. అమ్మకి ఇష్టం లేదు సుజా. వివాహం అంటే 100 ఏళ్ల పంట. బాగా ఆలోచించుకో. ఆలోచించాల్సిన అవసరం లేదు. పోనీ అతని గురించి పూర్తిగా చెప్పని, తర్వాత నేను నిర్ణయం తీసుకుందువు గాని. అక్కర్లేదు. కట్నం వద్దన్నాడంటే కనీసం అవతల మనిషి కష్టాలు అర్థం చేసుకునే విశాల హృదయం ఉంది. తొందరపడికే ఒక పని చేద్దాం. మీరిద్దరూ కలిసి మాట్లాడుకోండి. ఓ నిర్ణయానికి రా. ఒకరి ఆశయాలు ఒకరు ఆశయాబు కాదు, ఒకరి దురాశలు ఒకరు బాగుంటుంది. చిన్నబావ చుట్టుపక్కల ముక్కు మీద వేలేసుకునేలా అన్నయ్య అవతలికి పిలిచి ఆశయాలు అభ్యుదయాలు చర్చించలేదు అంటూ తాలి కడుతూనే ఇటు మర్యాదలు తెలియవని మనల్ని దులిపివేయలేదు. నాకు అలాంటి పిచ్చి కోరికలు లేవు. అది కాదు సుజా, ఇంకేం చెప్పొద్దు. అతను ఎలాంటి వాడైనా నాకు అనుగుణంగా మార్చుకుంటాను అనేది దృఢంగా. అతనేం మాట్లాడలేదు. సుజాత తన జీవితం పనంగా పెట్టైనా అన్నను రక్షించాలని అనుకున్నది. అలా అని అనుభూతులకు ఆశలకు అతీతురాలు కాదు, వివేకంతో ఉండాలనుకుంటుంది. అది ఆమెకు ఎలా అబ్బిందో సుందరమ్మకి ఎప్పటికీ అర్థం కాదు. మిగిలిన కూతుళ్ళు అచ్చు తల్లిపోలిక. చూడమ్మాయి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. వాడు సంపాదించినప్పుడే 4 రాళ్ళు వెనకేసుకో అనే అత్తగారి మాటలే గుర్తుకొస్తాయి. ఈ మారెమ్మకు ఆ ముసలమ్మ గుణమే వచ్చింది అనుకుంటుంది ఎన్నోసార్లు.
పైకొచ్చిన సరళ అన్నాచెల్లెల వాదం వింటుంది. నా సంగతి నేను చెప్పాను, ఆ పైన నీ ఇష్టం, మళ్ళీ నా పెళ్లి విషయం ఎత్తవద్దని వెళ్ళిపోయింది. ఏమంటావు? భార్యను ఉద్దేశించి అడిగాడు రఘు. నేనేమంటే చెల్లుతుందని సుజాత వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాను అన్నది. నాకు వ్యక్తిత్వం లేదని పరోక్షంగా చెప్పడమేగా. కొంచెం కోపంగా చూశాడు. ఇదో కొత్త అలవాటు నేర్చుకున్నారా? విసుక్కుని వెళ్ళి పడుకుంది. ఆ రోజుతో ఆగలేదు ఆ ప్రస్తావన. అక్కలు బావులు హితవ చెప్పటానికి వచ్చారు. కట్నం తీసుకుని బుద్ధిమంతుడు ఎవరున్నారంటే అతనికిచ్చి చేయమంది. దాంతో వారు ఈ ఊబిలో తలదోర్చడం దేనికని ఊరుకున్నారు. రఘు వెళ్ళి పెళ్లికి తన అంగీకారం తెలిపి తాంబూల తతంగం పూర్తి చేశాడు. ఏమిటి? సుందరమ్మ ముక్కుపై వేలుంచుకుని బయటకు వచ్చింది. భార్యతో పెళ్లి ఎక్కడ జరగాలో చెబుతున్న రఘు గతుక్కుమన్నాడు. అదే విష్ణువర్ధన్ మన ఇంటి ఆవరణలో పెళ్లి జరిపించాలన్నాడు. ఆయన వైపు నుండి 100 మంది వస్తారట. మనము అంతే అను. బుద్ధి లేదురా? మీ నాన్న తహసీల్దార్రా, ఆయన గౌరవం నిలపవద్దు. అలా అని లేనిపోని ఆడంబరాలు పెట్టుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడట. అవును, ఎందుకు చేసుకోడు? మన సంగతులు బాగా తెలిసాయే. కట్నం వద్దన్నాడని దరిద్రంగా పంపుకుంటామట్రా. ఓ 10,000 పెట్టి నగలు చేయిద్దాం. అన్నయ్య చెప్పలేదు కదూ, మొన్ననే బంగారం కొని కంసాలకిచ్చి వచ్చాడు. సుజాత చెప్పింది. ఏరా చెప్పన్నయ్య, మొహమాటం తేనికి? అతను వెర్రిగా సుజాతను చూశాడు. అప్పుడే పక్కింటాం పిలిచింది. ఆమెకు వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేద్దామా అనుకున్నాడు రఘు ఇంటి ఆవరణలో సుజాత విష్ణువర్ధనుల వివాహం క్లుప్తంగా జరిగింది. 2 జతల గాజులు, ఓ గొలుసు, 2 పట్టు చీరలు కోడలికి బహుకరించింది కాంతమ్మ. వియ్యపురాలు మూతి తిప్పడం చూసి ఆమె హృదయం కలుక్కుమంది. మనకు లేకనా? కమలకు మీ బావ ఎన్ని చీరలు కొనలేదు? వీడి మొండిపట్టు వీడిదే. వియ్యపురాలు విసుగు చూశావా? నువ్వు ఊరుకో అక్క, ఆమె ఇచ్చే కట్నానికి అమాత్రం చాలులే. సుశీలమ్మ ఓరడించింది. మీ బియ్యపురాలు తనే తహసీల్దార్ అయినట్టు చేస్తుందేమిటే కాంతక్క? శోభనం వగైరాలు ఇక్కడే జరగాలట అంటూ కమలమ్మ వచ్చింది. ఆమె నేను అనుకున్నంత మాత్రాన జరుగుతాయటే. వాడేమన్నాడు? భోజనాలు జరుగుతున్నాయి. కాంతమ్మ దూరంగా నిలబడి చూస్తుంది. అలాంటివన్నీ మరీ చిన్నపిల్లలకైతే బాగుంటాయి. మన ఇంటికి భోజనాలు కాగానే సుజాతతో వెళ్ళిపోదామన్నాడు. మీ బియ్యపురాలు చిందులు తొక్కుతుంది. కమలమ్మ బియ్యపురాలు వింత డాబులు చెబుతుంది. విష్ణువర్ధన్ ఇష్టప్రకారమే వధువును తయారు చేశారు. సుజాత వెళ్ళి తల్లికి నమస్కరించింది. నా మాట విన్నావు గనకనా? కష్టమో సుఖమో చేసుకున్నావు, అనుభవించు అన్నది లేవనెత్తుతూ. అమ్మా, ఇంకా కోపం పోలేదా? నీ ప్రేమ మా పట్ల ఎంత ఉన్నతమైనదో ఎరుగమా. అన్నయ్య కూడా నీ కొడుకేనమ్మా. ఇంకా చెప్పాలని ఉన్న గొంతు పూడుకుపోయింది. సుందరమ్మ కోపం పటాపంచలైంది. కూతుర్ని హృదయానికి అత్తుకుని బావురుమంది. బావుంది సుందరమ్మ వరస. ఆడపిల్లన్నాక తప్పుతుందా? ఆమె అన్నభార్య విడదీసింది. వెళ్ళొస్తాను వదినా. సుజా సరళ ముందుకు వచ్చి 2 భుజాలపై చేతులు వేసింది. నీ వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తాను. మీ అన్న పట్ల నీకున్న ఈ ప్రేమ కలకాలం ఉండాలని కోరుకుంటూ ఇలా ఎన్నో చెప్పాలని ఉంది. కానీ గొంతు పెగిలి మాటే రాలేదు. ఆలస్యం అవుతుంది. ఎవరో కేకవేశారు. సుజాత అన్న దగ్గరకు వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మరుక్షణమే పసిపాపల్లా చెల్లిని దగ్గరకు తీసుకుని బావురుమన్నాడు. బాగుంది బావుగారు వరస. విష్ణు వెనుకగా రఘు భుజం తట్టాడు. కాదు విష్ణు, సుజా లేని ఈ ఇల్లు ఊహించలేను. అదో చైతన్య స్రవంతి. చైతన్యం గల వస్తువులు చలనం ఉంటేనే శోభిస్తాయి. మరి అతను అన్న మాటలకు అందరూ నవ్వారు. సుజాత అన్న దగ్గర నుండి వెళ్ళి అక్కలకు బావలకు నమస్కరించి విడ్గోలు తీసుకుంది. గుర్తుంచుకో మరదలా, మమ్మల్ని వెక్కిరించావు. మొగాళ్ళంతా ఇంతేనని ఉత్తరం రాయకపోతామా? మేం చూడమా? చిన్నబావ హాస్యం చేశాడు. సూటులో నిండుగా ఉన్న విష్ణును చూసి సుందరమ్మ ఒక్క క్షణం కూతురు అభిరచి అభినందించకుండా ఉండలేకపోయింది. మిగిలిన అల్లుళ్ళు అక్కడే ఉన్నారు. వారితో చిన్న అల్లుడిని పోల్చి చూసుకుంది. అందరికీ నమస్కరించి గడప దాటింది సుజాత. విష్ణు మా చెల్లి ఆర్ద్రంగా చూశాడు. నీకు చెల్లి, మాకేం కాదా? నిశ్చింతగా ఉండు అని చేతులు నొక్కి వదిలేశాడు. కారు ముందుకు సాగింది. సుందరమ్మ వెంటనే తన కూతుళ్లకు అల్లుళ్లకు తెచ్చిన బట్టలు ఇచ్చి బొట్టు పెట్టించింది సరళ చేత. సుజాత ఖర్చు తగ్గించాలని చేసిన ప్రయత్నం కొనసాగుతుందా? ఒరే రఘు, ఆఖరి పెళ్లి, అత్తయ్యను వాళ్ళకు పెట్టాలి. ఈ లిస్టు ప్రకారం బట్టలు తీసుకురా. ఆఖరి పెళ్లి ఎందుకమ్మా? మనవరాలు లేదు? నవ్వుతూ అడిగాడు రఘు. ఒరే, నన్ను మురిపించరా, వెళ్ళి పట్రా. ఇప్పుడు డబ్బు లేదమ్మా. సుజాత అప్పులకు వెళ్ళొద్దని ప్రమాణం తీసుకుంది. అదంతా నాకేం తెలియదు. పొద్దురాయించి పట్రా. అతను నిట్టూర్చి వెళ్ళిపోయాడు. విష్ణు కారుని నెమ్మదిగా పోనిస్తున్నాడు. సుజాత బయటకు చూస్తుంది. ఇంత అందమైన మూర్తితో కర్కోటకుడని ఎలా పేరు పెట్టారో. అమ్మ చెప్పిందంతా విని తన స్నేహితురాలు విలన్లా ఉంటాడు అనుకున్నారట. పదే పదే చూడాలనిపించే రూపం. ఆడవారిని మాయ చేసి మరిపించే రూపం.
కర్కోటకుడు ఇలా ఉన్నాడేమిటని ఆలోచిస్తున్నావా? గబుక్కున తల ఎత్తింది. అతను చిన్నగా మందహాసం చేశాడు. కళ్ళు ఒత్తుకుని తలదించుకుంది. నేను అనుకుంటున్న విషయం ఈయనకెట్లా గ్రహించారబ్బా? ఈయనతో సామరస్యంగా సంసారం సాగుతుందా? ఇంట్లో వారు ఎలాంటివారో, ఇతనితో జీవితం ఎలా గడుపుతానని యోచన కాదు, ఊరికేనే. మౌనవ్రతం లేదన్నమాట. అతని చిరునవ్వు చూసి ఎదురులేనట్టు తలవాల్చింది. ఒక్కసారి అతన్ని తనివి తీరా చూసి తన ఆశయాలు గుర్తించినందుకు, అతన్ని నెరవేరడానికి కారణభూతుడు అయినందుకు అతనికి కృతజ్ఞత చెప్పాలని ఉంది. సిగ్గుతెర అడ్డు వస్తుంది. ఓసారి అన్న స్నేహితుడిగా, మరోసారి ఒక సంస్థ యజమానిగా అతన్ని చూసింది. తన వాడు అనుకున్న తర్వాత అతన్ని తనివి తీరా చూడనేలేదు. ఆమె కోరిక గ్రహించినట్టే ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఒక చేతితో అతని స్పర్శ ఏదో లోకాలకు ఈడ్చుకుపోయింది. అలాగే ఉంటే అతను కారు కంట్రోల్ చేయలేడేమో. వదలండి రోడ్డు అంది దూరం జరుగుతూ. ఏదీ సరిగ్గా చూడని. మొదటి రోజు మారెమ్మ అంటూ ముద్దుగా మీ అన్నయ్య చెప్తే దడుచుకున్నాను సుమా అన్నాడు కొంటె నవ్వు చిందుస్తూ. రెండోసారి ప్రకటన చేసింది పొరపాటున భయంతో అసలు చూడలేదు. అతని మాటలు పూర్తి కాకపోవడమే కారు ఇంటి ముందాగింది. సుశీలమ్మ ఎదురు వచ్చింది. కుడికాలు పెట్టమ్మా దిగబోయింది సుజాత. ఆమె చెంగు హ్యాండ్ బ్రేక్లో చిక్కుకుపోయింది. ఆగి వెనుదిరిగింది. కళ్ళు చికిలించి తనే చెంగును వదిలించాడు. అప్పుడే వచ్చిన కాంతమ్మ చెవిలో గుసగుసలాడింది సుశీలమ్మ. అబ్బాయి అప్పుడే మారాడు చూడక్క, మనకదే కావాలిగా అన్నది సుశీలమ్మ. ఎర్రనీళ్ళు తిప్పిపోసింది. ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. అన్నయ్య ఇందాక నిత్యానందమట ఫోన్ చేశాడు. వాసు వచ్చి చెప్పాడు. ఏమన్నాడ్రా? నిన్ను హోటల్ రిడ్జ్లో కలవమన్నాడు, అర్జెంటట. అతని ముఖాన్ని ఇందాకటి ప్రసన్నత ఎప్పుడో ఎగిరిపోయింది. చికాకు స్పష్టంగా కనిపించింది. కోటు కుర్చీపైకి వేసి బయలుదేరాడు. విష్ణు, ఉదయమే పెళ్లి అయింది, ఇల్లు కదలడకూడదురా. అతనికి రేపు వస్తారని ఫోన్ చెయ్యి. ఫోన్లో జరిగే పని అయితే నేను పెడతానా? అతను రేపు వెళ్ళిపోతాడు. భోజనం చేసి వెళ్ళరా? వచ్చి చేస్తాను. అప్పటికే కారు స్టార్ట్ అయింది. సుజాత ఆడపడుచుల దగ్గర కూర్చుని వారి బడిలో విషయాలు వింటూ తన కాలేజీ అనుభవాలు చెప్తూ వారిలో కలిసిపోయింది. సుశీలమ్మ షర్బత్ తెచ్చి ఇచ్చింది. అలా గంట గడిచింది. సుజాత కోమూల ఏదో బాధగా ఉంది. సరస సల్లాపాలతో గడపాల్సిన సాయంత్రం ఇలా గడిచిపోయింది. అతని సమక్షం కావాలని తన మనసు ప్రగాఢంగా వాంఛిస్తుంది. అతనికి లేదా అది? అమ్మాయి స్నానం చేద్దూరా? సుశీలమ్మ పిలిచింది. స్నానం చేసి ఆమె ఇచ్చిన తెల్లటి జరీ చీర కట్టుకుంది. నేను జడవేస్తాను. సుమతి ముందుకు వచ్చింది. ఆమె నిండు చూలాలు, ప్రసవానికని ఉంది. జడవేసి మల్లెలు తురిమింది. అమ్మ వాడిని ఓ దారిలో నువ్వే పెట్టాలి అంది సుశీలమ్మ. కొత్త కోడల్ని హడలగొడతావేం పిన్ని? సుమతి కసురుకుంది. మరదలను దుట్ట చక్కగా తిలకందిద్దింది. రెండమ్మ భోజనాలు చేద్దురు గాని అత్తగారు పిలిచాక వెళ్ళక తప్పదు. కానీ మనసంతా అదోలా ఉంది. ఏ చిన్న శబ్దమైనా విష్ణు వచ్చాడని చూస్తుంది. పరిసరాలు నిశ్శబ్దంగా మారిపోయినాయి. 11 దాటాక అలసటగా విష్ణు వచ్చాడు. స్నానం భోజనం చేసి పైకి వెళ్ళిపోయాడు. సుజాత, ఇవిగో పాలు, పైకి వెళ్ళి విష్ణుకి ఇవ్వమ్మా. సుశీల పాల గ్లాస్ తెచ్చి ఇచ్చింది. ఏమిటో ఆయన లేక అంతా ఇలా అయింది. కళ్ళు ఒత్తుకుని బీరువాలోంచి ముత్యాలహారం కోడల మెడలో వేసింది. వెళ్ళమ్మా. ఆమె హృదయం పరుగులు పెడుతున్నది. కాళ్ళు ఆగిపోయినాయి. తన వివాహం మొదటి రోజు ఇలా ఇంత మామూలుగా స్నేహితురాండ్ర సరసాలు, బంధువుల హాస్యాలు లేక గడపడానికి తనే కారణమా? ఆలోచించసాగింది. ఏదో అసంతృప్తి అలుముకుంది మనసంతా. వెళ్ళమ్మా, ఇదంతా మన దురదృష్టం. ఆయనే ఉంటే ఈనాడు ఈ పెళ్లి ఇలా జరిగేదా? కమల శోభనం ఈ పెళ్లి కన్నా ఘనంగా జరిగింది. ఈ కర్కోటకుడి చేతిలో ఈనాడిలా అయిపోయాం. రెక్కలు విరిగిన పక్షిలా బొగ్గల పునికి పైకి పంపింది. తడబడే అడుగులతో పైకి వెళ్ళింది. పలానా గది అని చూపించేవారు లేరు. ఆయనను గూర్చి అందరూ అన్ని రకాలుగా చెప్తున్నారు. చివరికి తల్లి కూడా. తను ఎలా మసులుకుంటుందో ఏమో. లైటు కనిపించే గదిలోకి వెళ్ళింది. పెద్ద గది. ఒకవైపు తెల్లని దుప్పటి పరిచిన పెద్ద మంచం ఉంది. మరోవైపు రాసుకునే బల్లలా ఉంది. దాని ముందే కూర్చుని టకటకా టైప్ చేస్తున్నాడు. 2 కుషన్ చైర్స్ గాడ్రేజ్ బీరువాకు 2 వైపులా ఉన్నాయి. ఎదుటి గోడ పైన నిలువెత్తు ఫోటో ఉంది. పోలికలు దానికి ఉన్న పూలదండ, గంధం పొట్టు చూసి అది తన మామగారైన కోదండరామయ్యదని తెలుసుకుంది. గది ముందున్న కారిడార్లో బాత్రూమ్, బట్టల స్టాండ్ ఉన్నాయి. ప్రపంచంలో తనకేం పట్టనట్టు పనిలో లీనమయ్యాడు. మధుర స్మృతులతో గడిచే తొలిరేయి. ఒకరి కోసం ఒకరు నిరీక్షించుకుంటారు. నిజంగా కర్కోటకుడే, హృదయం లేదు అనుకుంది. వెంటనే కళ్ళల్లో నీరూరింది. 5 నిమిషాలు అలాగే నిలబడింది. దోవతీలాల్చీలో మరింత అందంగా కనిపిస్తున్నాడు. వీళ్ళింటి పద్ధతులేమో. తను వస్తానని అతనికి తెలుసో లేదో. తను అలక సాగించడం మంచిది కాదు. మెల్లగా గ్లాసు మంచం తలవైపు ఉన్న చిన్న బల్లపై పెట్టింది. ఓ టైపిస్టుని పెట్టుకోకూడదు.
పిసినారితనానికి ఓ హద్దు ఉంటుంది అనుకుంది. అతని ఏకాగ్రత చెడగొట్టాలా లేక మౌనంగా నిద్రపోవటమా అని ఆలోచించింది. అతని ఏకాగ్రత చెడగొట్టడమే అనుకుని లేచింది. మంచం వైపునున్న కిటికీ తీసింది. చల్లటి గాలి గదిలోకి వచ్చి గిలిగింతలు పెట్టింది. అతను తల తిప్పి చూశాడు. చిన్నగా నవ్వుతూ చేతులు వెనక్కి విరుచుకున్నాడు. ఓ నువ్వు వచ్చావా అన్నాడు. ఆమెకి చిరుకోపం లాంటిది వచ్చింది. తలెత్తి ఒకసారి చూసి తల వంచింది. చాలాసేపు అయిందా? టైం చూడలేదు. విసురుగా జవాబు ఇవ్వాలనుకుంది. వెంటనే వదిన మాటలు గుర్తుకొచ్చాయి. ప్రకృతే స్త్రీకి కొన్ని బలహీనతలు అంటగట్టింది. సుజా, ప్రతి నిత్యము మన హక్కులు నిలుపుకోవాలని అభిమానపడితే జీవితంలో మిగిలేది అశాంతి. కొన్ని విషయాలలో మనసు విశాల హృదయం ప్రదర్శిస్తేనే సంసారం సాఫీగా సాగుతుంది. కోపం వచ్చినట్టుందే టైప్ మిషన్ మూసి వచ్చాడు. ఈ మనిషికి పెళ్ళాం కంటే పెళ్లి కంటే టైపే ఎక్కువ అని ఆలోచిస్తున్నావు కదూ? నవ్వుతూ ఆమె 2 భుజాలపై చేతులాంచాడు. ఆ స్పర్శకు పులకించిపోయింది. అది చాలా ముఖ్యమైన పని. రేపు మార్నింగ్ పోస్ట్లో వెళ్ళిపోవాలి. అందుకే. అదీగాక మా అక్క పెళ్లిలో చూశాను. అలంకరణ ముగిసేటప్పటికి తెల్లవారుజాము అయింది. అలాగే అవుతుందేమో. ఈ సమయం వృధా చేయరాదని చిన్నగా నవ్వింది అతని మాటలకు. సుజా, కోపం పోయినట్లేనా? జవాబుగా ముందుకు జరిగి స్పృహ తప్పినట్టు అతని చేతుల్లో ఒరిగిపోయింది. సుజా, మాట్లాడు సుజా, మీరు పిలిస్తే మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది. ఓ నవ్వాడు. ఇటు చూడు, మామూలు రోజైతే ఈ పాటి కలిసి హాయిగా నిద్రపోయేవాణ్ణి. ఈ రోజైతే నీ కోసం కూర్చున్నాను. థ్యాంక్స్. ఇలాగేనా చెప్పేది? అతను ముందుకు వంగాడు. అలా కొన్ని నిమిషాలు తన్మయస్థలో గడిపారు. అతని చేయి ఆసరాగా తీసుకుని మంచం దగ్గరికి వచ్చింది. అతను కూర్చోగానే తన దూరం జరిగింది. ఎక్కడికి? నా ఆశయం నెరవేరడానికి సహకరించిన మీకు కనీసం పాదాభివందనం చెయ్యొద్దు అన్నది వంగుతూ. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ఆమెను లేపాడు. ఏమిటో ఆ ఆశయం? కట్నం లేకుండా భర్తను పొందటం. సుజా, భార్యాభర్తలంటే లోకానికి చూడడానికి ఒక తాడుతో బిగింపబడే ఎద్దులు కారు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా గౌరవించుకోవాలి. దినమంతా పోట్లాడి పడకింట్లో కాళ్ళు పట్టుకోవాలనుకునే స్త్రీలంటే పరమ అసహ్యం. మీ ప్రతి పనికి నా సహకారం ఉండాలని పరోక్షంగా చెప్పటమా? ధైర్యం చేసి నవ్వింది. అవన్నీ తీరిగ్గా చర్చించుకుందాం. ఆమె చేతులు పట్టి ముందుకు లాగాడు. అతని అధరాల మధుర స్పర్శ ముఖమంతా ప్రాకుతుంటే భరించలేనట్లు అతని వక్షస్థలం పైన తలవాల్చేసింది. మధురానుభూతులు మనసును గిలిగింతలు పెడుతుండగా ఈ లోకంలోకి వచ్చింది. వదిన అనబోయింది. రోజు అది మామూలే. వదినను టైం అడగడం. అప్పుడు గుర్తుకొచ్చింది అది తన పుట్టిల్లు కాదని, తనను 3-4 సార్లు లేపడానికి వదిన తల్లి లేరని. తనే లేచి శ్రీవారికి మేలుకొలు పాడాలి కాబోలు బద్ధకంగా పక్కకు తిరిగింది. విష్ణు లేడు. మత్తు వదులుచుకుని లేచింది. అటు ఇటు చూసింది. అతను బల్ల ముందు కూర్చుని రాత్రి టైప్ చేసిన ఉత్తరం కవరులో పెట్టి అంటిస్తున్నాడు. గది ముందు కన్నా కూర్చుని బూట్లను పాలిష్ చేస్తున్నాడు. టైం పీస్ చూసింది. 7:30. చీర సరిచేసుకుని నిలబడింది. అలికిడికి అతను ఇటు తిరిగాడు. సుప్రభాతం. అతను చిరునవ్వులో వెక్కిరింపు కనిపించింది. ఆలస్యం అయిపోయింది అన్నది సిగ్గుగా. పర్వాలేదు, వెళ్ళి ముఖం కడుక్కురా. కన్నాను ఇలా పైకి రావద్దని చెప్పండి. టీ ఎవరు చేశారు? నేను అన్నాడు. ఆమె ముఖం తిప్పుకుని బాత్రూం వైపు వెళ్ళింది. అతని స్నానం కూడా అయినట్టుంది. విడిచిన బట్టలు కనిపించాయి. కారిడార్లో బల్లపై హీటరు వగైరా సరంజామా కనిపించాయి. కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి టీ తాగింది. కన్నా ఆమె పెట్టి తెచ్చి గదిలో పెట్టాడు. స్నానం చేసి వచ్చేసరికి అతను ఇంకా ఏదో పని చేసుకుంటున్నాడు. క్రిందికి పోదామని 2 అడుగులు వేసింది. సుజా, మాట చెప్పండి అని దగ్గరగా వెళ్ళింది. అతను ఏదైనా చిలిపి చేష్టలు చేస్తే వారించి ఎలా జవాబు చెప్పాలో ఆలోచిస్తూ నిలబడింది. క్రింద అమ్మ వాళ్లకు మరో పనివాడు కావాలట. జగ్గును పంపితే నీకేం అభ్యంతరం ఉండదుగా? అభ్యంతరమా? నాకెందుకు? వాడు చేసే పనులు నువ్వు చేయాలి. పెద్ద పనులేం లేవు. ఈ గది శుభ్రం చేసి బట్టలవి సర్దడం. అలాగే. తన పని అయిపోయిందన్నట్టు మళ్ళీ అటు తిరిగి ఏవో కాగితాలు చూసుకోసాగాడు. తన మధ్య మాట్లాడుకోవడానికి స్వీట్ నథింగ్స్ లేవా? కళ్ళల్లో నీరూరింది. అతని కవ్వించే మాటలు అనాలని ఎంతో ప్రయత్నం చేసి తగ్గిపోయింది. ఇంటిని అందరినీ కడిగేసే మనిషిని ఇంత డల్గా అయ్యానేమిటి అనుకుంది. ప్రతి నిమిషం తనకెదురుగా ఉండాలంటారే, ఎలా సాధ్యపడుతుంది చెప్పు అనే స్నేహితురాల మాటలు గుర్తుకొచ్చాయి. స్నేహితురాలేం తనకంటే అందగత్తె కాదు. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ క్రిందికి దిగింది. రామ్మ ఆప్యాయంగా పిలిచింది కాంతమ్మ. టీ కావాలా కాఫీయా అడిగింది సుశీలమ్మ. ఏం వద్దండి, పైన తీసుకున్నాను అని ఆమె వెనకాలే వంటింట్లోకి వెళ్ళింది. క్రింద సంతలా ఉంది. నేను కాకరకాయలు తరగనా అండి? మేము 3 ఉండగా నీకెందుకమ్మా శ్రమ? నాకేం పని ఉంది? మీ వారిని అడుగు, వేరే ఏదో పని చెప్తాడు కమలమ్మ అన్నది. అది వ్యంగమో నిజమో అర్థం కాలేదు.
బయటకు వచ్చి ఆడపడుచులకు జడలు వేసింది. హడావిడి పడిపోతూ స్నానాదులు ముగించారు. హాల్లో గడియారం టంగమంది తలెత్తి చూసింది. 8:30 గంట. ఇల్లంతా ఒకేసారి నిశ్శబ్దమైంది. అందరూ భోజనాల బల్ల చుట్టూ చేరారు. ఏమిటా పంతులు వచ్చే ఉంది క్లాస్ రూములా అనుకుంది. బట్టలు వేసుకుని విష్ణు మేడ దిగాడు. తన వంక చూసి చిరునవ్వులు చిందిస్తాడనుకుంది. సుజాత అతను ఎటు చూడకుండా తిన్నగా వెళ్ళి భోజనాల బల్ల దగ్గర ఓ కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు. అందరూ టిఫిన్ చేస్తున్నారు. చెంచాల ప్లేట్లు చప్పుడు తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. భయంతో అడగలేకపోయింది. అన్నయ్య, తప్పనిసరిగా కొన్ని పుస్తకాలు కొనాలి. మా లైబ్రరీలు లేవు. పుస్తకాలు కొనడానికి ఎప్పుడూ సందేహించవద్దు. కొనగల సత్తా ఉన్నప్పుడు అడిగి చదవటం మంచిది కాదు. ఈరోజే తెప్పిస్తాను. ఉదయ్ వెళ్ళిపోయాడు. నాకు సైకిల్ కావాలన్నయ్య, రాజీవ్ అడిగాడు. పీయూసీలో ఫస్ట్ మార్కులు తెచ్చుకో. సైకిల్ కాదు, స్కూటర్ కొని పెడతాను. రాజీవ్ ముఖంలో రోసఛాయలు కదలాడాయి. తనకు తక్కువ మార్కులు వచ్చాయని పరోక్షంగా ఎత్తుపొడుస్తున్నాడు. ఈయన శబాష్ అనేలా చదవకపోతే నా పేరు రాజీవే కాదు అనుకున్నాడు మనసులో. అతని మనసులో భావాలు చదివినట్టే విష్ణు అన్నాడు. దృఢ నిశ్చయంతో చదివితే అదేం గొప్ప పని కాదు. తలాడించి రాజీవ్ వెళ్ళిపోయాడు. పిల్లలందరూ ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోయారు. వాసు మాట. ఏమిటన్నయ్య? అతని కళ్ళలో సన్నగా వణుకు ప్రారంభమైంది. బడులు తీసి వారం రోజులు కాలేదు. అప్పుడే నాగాలు పెడుతున్నావే? నాగా పెట్టలేదు, పుస్తకాలు కొందామని. పైగా అబద్ధం కూడానా? అబద్ధాలు ఆడేవారంటే నాకు పరమాస్యం. సినిమాకి వెళ్ళావు కదూ? ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే గడ్డి తింటావా? మళ్ళీ బడి మాని చెప్తాను. మళ్ళీ మానుతావా? బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు. పిన్ని, వాటిని చెడగొట్టాలనుకుంటే చాటుగా డబ్బులు ఇవ్వండి, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు విష్ణు. డబ్బులు నాకెక్కడివి? కుర్ర వెదవని ఓ రూపాయి ఇచ్చాను అని వెళ్ళబోతూ గది ముందు నిలబడ్డ కోడల్ని చూసింది. తను మహారాజులా సాగించుకున్నాడు ఆంక్షలన్నీ. మా పిల్లలకే అని మూతి తిప్పింది. సుజాత తల ఉంచుకుంది. ఆమెకు విష్ణుపై కోపంగా ఉంది. విష్ణు, పొలాల దగ్గర ఓసారి రా, పాత ఇంజిన్ తీసి కొత్తది పెట్టాలిరా. అలాగే ఓ 2 జతలు గిత్తలు కావాలి. ఓ పాత జీబు చూడరా అన్నాడు చలపతి. బాబాయ్, ఎప్పుడైనా మన వ్యవసాయానికి అయ్యే ఖర్చు రాబడి లెక్క చూసుకున్నారా? ఎందుకు చూసుకోలేదు? లాభాలు ఏమాత్రం కనిపించాయి? ఈ 4 సంవత్సరాల నుండి లేదురా, ఖర్చులే అవుతున్నాయి. అలాంటప్పుడు వ్యవసాయం నిలిపివేయటం మంచిది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నేనేం చేయనురా? దానికి జవాబు చెప్పలేను. వ్యవసాయదారుడే కానీ మరెవరో కానీ కూర్చుంటే పనులు కావు. ఏ సమయానికి ఆ పనులు చేయాలి. చలపతి మాట్లాడలేదు. పేరుకు పొలం పెడతాడు. ఆఫీసులలో జీతగాళ్ళు వచ్చారా లేదా చూసుకుని వచ్చేసి ఎక్కడో పేకాటలో కాలక్షేపం చేస్తాడు. అది కాదురా, వ్యవసాయంలో లాభాలు రావాలంటే చాలా పొలం ఉంది. ట్రాక్టర్, మీకు ఉన్న ఇంజన్ చూసుకునే తీరికే లేదు. ట్రాక్టర్ చూస్తారా బాబాయ్? రామచంద్రం గారి పొలం మన పొలంలో సగం ఉంది. సంసారం అంతా దాని మీదే గడుస్తుంది. మనకు అంత ఆదాయం లేకపోయినా దాని ఖర్చు పోగా తిండి గింజలు వచ్చినా తృప్తేగా. ఈసారి చూద్దాం కాదు చేద్దామనాలి. మీ వ్యవసాయంలో వచ్చిన లాభాలు పెట్టి ఏమేమి కొంటారో మీ ఇష్టం. చలపతి మాట్లాడక మెల్లగా కాఫీ సిప్ చేస్తూ కూర్చున్నాడు. విష్ణు సుధ భర్తకు మనం అలకపాన్పు మీద ఏమి ఇవ్వలేదు. స్కూటర్ కావాలట, కాంతమ్మ చెప్పింది. మోటార్ అయితే బాగుండదు. ఏమిట్రా ఆ మాటలు? పెళ్లినాడు కట్నం తప్ప లాంఛనాలు ఏం జరిపామని? ఈ కట్నాలు లాంఛనాలే మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులను అడుక్కు తొక్కి వేస్తున్నాయమ్మా. వివాహం అంటే ఓ పవిత్రమైన అనుబంధం. స్త్రీ పురుషులు ఒకరికొకరు అండదండలుగా ఉంటూ ఇల్లు గడిచేలా చూస్తారు. ఇలా కన్నవారినో బ్యాంక్ అనుకుని పీడించి జోలి చేతికివ్వరు. ఇవ్వాల్సిందేదో పెళ్లినాడే ఇచ్చాం. లేచి బేషన్ దగ్గర చేయి కడుక్కున్నాడు. నీ వాదన నీదిట్రా. స్కూటర్ కొనకపోతే ఇక మీదట మన ఇంటికి పంపడట. మంచిదేగా అన్యోన్య దంపతులు అన్నాడు. సుశీలమ్మ వేడి కాఫీ తెచ్చి బల్లపై పెట్టి పోబోయింది. పిన్ని, నీకెన్నిసార్లు చెప్పినా అరువు బేరాలు మానరుగా. ఎందుకు వద్దంటానో అర్థం చేసుకోరేం? వాడు కిలో బదులు 900 గ్రాములే ఇస్తాడు. బయట ₹1 ఉన్న వస్తువు ధర ₹1.25 వేస్తాడు. అత్యవసరం అనుకుంటే తప్ప. వస్తువులు నిండుకున్నాయి. ఎలా అయిపోతాయి? ఖర్చులకు ప్రణాళికంటూ లేదా? కోట్లలో మీరు చేసే అప్పులకు నేను బాధ్యుడిని కానని ప్రకటించి పరువు పోగొట్టుకోవాలి కాబోలు. కూర్చుని కప్పు ముందుకు లాక్కున్నాడు. నేనేం మింగటం లేదు. ఎవరూ మింగరు పిన్ని. పనికిమాలిన డాబు దర్పాలే మింగుతాయి. అమ్మా, సుధ పెళ్లికి నాకు తెలియకుండా నెమలిపించా రాజయ్య కోట్ల బట్ట తెప్పించావు కొట్లో. ఇంతవరకు తీరలేదేం? బాగుందిరా. నేను ఉద్యోగం చేస్తున్నానా? ఆ పైన ఆమె మాట్లాడలేకపోయింది. భర్త లేక కొడుకు ఎంత అలుసైంది. అతను తనను దోషిలా నిలబెట్టడమా? దుఃఖం ముంచుకు వచ్చింది. ఉదయమే సుధకు వాగ్దానం చేసింది, ఎలాగైనా స్కూటర్ కొనిపించుతానని. అది భంగమైపోయిందాయ.
ఆమె హృదయం కుమ్మురాయిలా కొతకొతలాడిపోతుంది. చేసేదేం చేస్తూనే ఏడుపులు. ఆ డబ్బు కట్టివేశాను, ఇకపై అలా తెప్పిస్తూ పూర్తిగా మీ బాధ్యతే. కాఫీ కప్పు ఎత్తాడు. ఫోన్ మోగింది. లేచి వెళ్ళి తీసుకున్నాడు. హలో, సారీ, నిన్న నా మ్యారేజ్, అందుకే. వెంటనే 5 నిమిషాల్లో అతను ఫోను పెట్టి కోటందుకుని తిరిగి అయినా చూడకుండా వెళ్ళిపోయాడు. సుజాతకి ఏడుపొచ్చింది. ఇంట్లో ఎందరున్నా నేను వెళ్ళి వీడ్కోలు ఇవ్వాలే. పద్మ పెళ్ళి అయిన కొత్తలో చెప్పుకునేది. చెల్లెలతో తన వంకైనా చూడలేదేం? సుజాత మనసు ఆక్రోశించింది. పెద్దగా అరుస్తుంది సుశీలమ్మ. ఆ అరుపులు సుజాత ఆలోచనలను చల్లాచెదురు చేశాయి. మీ మెతక వెళ్ళే వాడిన్ని మాటలు అంటున్నాడు. వేరుగా ఉంటే బ్రతకలేమా? అప్పుడైనా పని చేసుకోవాల్సిందేగా. వాడేమన్నారు? నింపాదిగా చెప్పాడు చలపతి. చిన్నప్పటి నుండి అతని స్వభావం చిత్రమైంది. పంతాలకు పట్టింపులకు పోడు. తనలో ఉన్న బలహీనత తనకు తెలుసు. స్వతంత్రించి ఏ పని చేయలేడు. సుశీలమ్మ చిరుగురులాడుతూ వెళ్ళి